ఏ కాంట్రాక్ట్ అమ్మా? జిఎంఆర్ కాంట్రాక్ట్. ఆయన సినిమాల్లో తప్ప నువ్వు వేరే ఏ సినిమాల్లోనూ నటించకూడదని నీకు కూడా తెలుసు కదా. జిఎంఆర్ కాంట్రాక్టా? నేను ఇంకా దేని గురించో అనుకుని భయపడి చచ్చాను. నా జీవితంలో నాపై అధికారం ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఆ సినిమాలో కలిశారు. నా మీద ఉన్న అధికారాన్ని చూపించడానికి వాళ్ళిద్దరూ పోటీ పడుతున్న సమయం అది. చివరికి మా అమ్మే వెనక్కి తగ్గాల్సొచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏ పిల్ల కోసమైతే పోటీ పడుతున్నారో తను అప్పటికే ఒకరినించుకుంది. Clap in. Sound. Action. Shaktiji, I am Harish Surana. Surana Arts is the banner. We saw your photos from the GMR film. I want to cast you in our Hindi movie. You speak Hindi, nahi? Yes. Just guess who your co-star will be. జిఎంఆర్, మీరు ఊహించగలరా? హాయ్, నాకు శ్యామ్ కపూర్తో నటించే అవకాశం వచ్చింది. పైగా జంగ్లీ నా ఫేవరెట్ సినిమా. యాహూ! నువ్వు ఇంటికెళ్ళి శక్తి, నేనే వస్తాను. కొంచెం పనుంది. ఓ సరే. ఇలా మర్యాద లేకుండా ప్రవర్తించడం బాలేదన్నగారు. అదేం లేదు, తను చిన్నపిల్ల, మర్యాద గురించి తనకు తెలియదంతే. కానీ మిగతా వాళ్ళు అలా అనుకోరుగా డాక్టర్. డ్రైవర్, వాచ్మెన్ అందరూ ఏమనుకుంటారు? ఒక చిన్నపిల్ల అన్నగారితో ఇంత పొగరుగా ప్రవర్తిస్తుంది ఏమిటి అని అనుకోరు? మీరు మరీ ఇంత చనువు ఇవ్వటం మంచిది కాదన్నగారు. ఇదేమంత చర్చించాల్సిన విషయం కాదు. డాక్టర్ చెప్పినట్టు తను చిన్నపిల్ల, తెలియక మాట్లాడింది. చెప్తే అర్థం చేసుకుంటుంది. అర్థమయ్యేలా చెప్దాం, వదిలేయండి. అమ్మా, శ్యామ్ కపూర్ ఆయన ఎవరో నీకు తెలుసా? తెలుసు. ఆయన తెలుసు, ఆయన కుటుంబం మొత్తం కూడా తెలుసు. అయితే నేను హిందీ సినిమా చేయడం నీకు ఇష్టం లేదా? నా ఇష్టంతో నీకు పనిలేదు శక్తి. నువ్వు కాంట్రాక్ట్లో ఉన్నావు. నేను ఆలోచించి చెప్పేంతవరకు నువ్వు తొందరపడి దేని మీద సంతకాలు పెట్టుకో. ఏ కాంట్రాక్ట్ అమ్మా? జిఎంఆర్ కాంట్రాక్ట్. ఆయన సినిమాల్లో తప్ప నువ్వు వేరే ఏ సినిమాల్లోనూ నటించకూడదని నీకు కూడా తెలుసు కదా. జిఎంఆర్ కాంట్రాక్టా? నేను ఇంకా దేని గురించో అనుకుని భయపడి చచ్చాను. నేను వేరే ఎవరిదైనా కాంట్రాక్ట్ సైన్ చేశానేమో అని ఒక సెకండ్ హడలిపోయానమ్మా. జిఎంఆర్ అయితే ఏ సమస్య లేదు, నేనే ఆయనతో మాట్లాడతానమ్మా. ఆయన సంతోషిస్తారు. మేడం మేడం, లోపల ముఖ్యమైన మీటింగ్ జరుగుతుంది మేడం. ఎవరిని లోపలికి పంపొద్దన్నారు. ఓ, జిఎంఆర్ లోపల ఉన్నారా? తెలియదు మేడం. డాక్టర్ ఉన్నారా? డాక్టరా? ఎస్ఆర్ఎస్ డాక్టర్. ఒక్క నిమిషం మేడం. సారీ మేడం, ఎంగేజ్ వస్తుంది. సురానా ప్రదీపన్ గారా? సరే చెప్తాను. ఎవరితో మాట్లాడాలో చెప్తాను. సరే. మా హలో హలో, ఏమ్మా అంతలోనే పెట్టేశావు? ప్రదీపనే కదా. ఏమన్నారు? పర్మిషన్ ఇచ్చారా? ప్రదీపన్ గారు ఫోన్ చేసి జిఎంఆర్ గారి నెక్స్ట్ సినిమాకి డేట్స్ ఇచ్చారు. నువ్వు షమ్మీ కపూర్ సినిమాలో నటించాలనుకున్నా ఇక్కడ జిఎంఆర్ గారి సినిమా షూటింగ్. నువ్వు కుదరదని అడ్డు చెప్పలేవు. హిందీ సినిమా నువ్వు చేయలేవు శక్తి. ఇప్పుడే ఈ విషయం సురానాకు ఫోన్ చేసి చెప్తావు కదా.
జిఎంఆర్కి తెలిసి ఉండదు. నేను నేరుగా ఆయనకే ఫోన్ చేస్తాను. శక్తి, జిఎంఆర్ గారే చెప్పమని చెప్పారట. లేదమ్మా, జిఎంఆర్ చెప్పమని చెప్పుండరు. ఇది ఆ ప్రదీపన్ నా మీద ఉన్న ఈర్ష్యతో చేసిన పని. జిఎంఆర్ గారి మాటని జవదాటే ధైర్యం ప్రదీపన్ కుందని నువ్వు అనుకుంటున్నావా శక్తి? ఏంటమ్మా? ఏంటంటే? ఎందుకు ఇలా? శ్రీ, కొంచెంసేపు బయట ఉండరా. ఎందుకు ఇప్పుడు ఉన్నట్టు నేను నన్ను పంజరంలో చిలకం చేస్తున్నావు? నువ్వెప్పుడూ పంజరంలో చిలకవే శక్తి. పూర్వం నా ముందు అమ్మననే హక్కు వల్ల ఆ తాళం నా దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు స్వతంత్రంగా ఎగరాలని ప్రయత్నిస్తున్నావా శక్తి? ఒక పంజరం నుంచి ఇంకొక పంజరానికి వెళ్ళాం. పంజరం చేయి మారింది. రెండింటి మధ్య తేడా అంతే శక్తి. అబద్ధం, అంతా అబద్ధం. ఏదో ఒకటి చెప్పి నా మనసు మార్చి నీ గుప్పెట్లో ఉంచుకోవాలని చూస్తున్నావు కదా. ఎప్పుడు చూసినా జలగలా నా రక్తం పీలుస్తూ ఉంటావు. ఎందుకమ్మా? నేనే నీకు విరోధినైపోయానా శక్తి? నువ్వు మనసులో నన్ను అపార్థం చేసుకున్నా నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ వేరే ఎవరైనా అపార్థం చేసుకుంటే, మనసులో చెప్పలేనంత ప్రేమాభిమానాలు పెంచుకుంటే బాధను తట్టుకోవడం కష్టమే శక్తి. సయ్యద్, కార్ తీయండి, బయటికెళ్ళాలి. మేడం 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 ఏ మేడం మిస్టర్ జిఎంఆర్కి ఈ క్షణమే ఫోన్ కలపండి. శక్తి శేషాద్రి లైన్లో ఉందని వెంటనే ఆయనకు చెప్పండి. మేడం, నన్ను తిడతారు మేడం. శక్తి మేడం. ప్రదీపన్, నేను జిఎంఆర్తో ఇప్పుడే మాట్లాడాలి. ఒక్క నిమిషం. మిమ్మల్ని తోటకి రమ్మంటున్నారు, బయలుదేరండి. స్కూల్ రోజుల నుండే నాకెందుకో కొన్ని విషయాలు అర్థమయ్యేవి కావు. నా సమస్యల్లా ఏంటంటే అవసలు ఎందుకు అలా ఉన్నాయని. కానీ ఒక్కసారి అర్థమయ్యాక నాకు ప్రశాంతంగా అనిపించేది. నేను వెతుకుతున్న సమాధానం అది కాకపోయినా, అది నాకు బాధ కలిగించేదైనా, అది అర్థమైతే చాలు, నేనెదుర్కోగలను. జిఎంఆర్ లేరా? ఏంటి మేడం, జిఎంఆర్ పిలిస్తేనే వస్తారా? ప్రదీపన్, ఆటలాడద్దు. జిఎంఆర్ ఉన్నారా లేరా? మిమ్మల్ని పిలిచింది జిఎంఆర్ కాదు, అమ్మా శక్తి. నేనే నేను రమ్మన్నాను. రా శక్తి, నాకు జరుగుతున్నదంతా తెలుసు. దీనివల్ల మన మధ్యేం గొడవలు రావు కదా శక్తి? ప్రదీపన్, మేం మాట్లాడుతూ ఉంటాం, నువ్వెళ్ళు. శక్తి, ఏంటి నీరసంగా కనిపిస్తున్నావు? రా, తింటూ మాట్లాడుకుందాం. నీకిష్టమని బంగాళదుంపలు వండించమన్నానే, ఎక్కడుంది?